సార్ అంటే రిచ్జియా ద్వారా మీ సంస్థ ద్వారా అంటే కొనాలంటే ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే? మినిమం 10 lakhs అండి. మీకు 1 crore to 10 crores కూడా ఉన్నాయి ప్లాట్స్. అంటే డిపెండింగ్ అని ఇప్పుడు ఎలా ఉందంటే మీకు బడ్జెట్ ఉంది, మీ దగ్గర క్యాష్ ఉంది, మీరు ఏమిటంటే ఒక 2 yearsలో మళ్ళీ నేను రిటర్న్ తీసుకుని మళ్ళీ నేను యూజ్ చేసుకోలేదు, ఏదో పెళ్ళికి యూజ్ చేయలేదు అవసరం ఉంటే దిస్ ఈజ్ ది టైం ఎక్కడో వేసుకుని మీకు బ్యాంకులో చాలామంది ఎఫ్డీస్ చేసుకుంటారు, అది సేఫ్ అనుకుంటారు. కానీ సేఫ్ ఉంటుంది, మీకు ప్లాట్లో నమ్మకం ఉంటుంది. మేము నమ్మకమైన ప్లాట్సే మేము ఇస్తామని చెప్పేసి గ్యారంటీ చెప్తాం అనమాట మేము. సో ఆ అష్యూరెన్స్ ద్వారానే వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనమాట. ఈ ప్రాఫిట్ మీరు మళ్ళీ ఎక్కడ చూడలేరు కూడా, కనిపించదు కూడా, చాలా వినరు కూడా వినరు. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే వెళ్తారు, ఏదో ఇన్స్టాల్మెంట్లు కొనుక్కుంటారు, ఇది కొనుక్కుంటారు, వీళ్ళు వెయిట్ అనమాట, 10 years వెయిట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ మట్టి ఈజ్ గోల్డ్ అంటారు కదా, అలా దట్ ఆల్సో యూ హ్యావ్ టు చూస్. ఏ రకం గోల్డ్ కావాలి నీకు, ఏ రకం గోల్డ్ కావాలి, ఎక్కడ గోల్డ్ ఉన్నది, లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు దుబాయ్లో కొనుక్కున్నారు అనుకోండి, అదొక క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ అని తెలుస్తుంది. ఇక్కడ ఒకటి కొనుక్కున్నారు, అలాగే మీకు డెఫినెట్గా ఏంటంటే లొకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సైట్ కొనుక్కునేది మీరు లొకేషన్ చూసి మంచిగా కొనుక్కున్నది అంతే రిటర్న్ ఇస్తుంది మీకు. ఆ రిటర్న్ మీకు కనిపిస్తుంది, బయట ఓపెన్గా కనిపిస్తుంది, కానీ బట్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ డీల్డ్. అది రియల్లీ ఇట్ ఇస్ ఏ గోల్డ్ యాక్చువల్లీ, మెట్టే గోల్డ్ అంటారు కదా, అలాగా గోల్డ్. మేము అదే దాన్నే నమ్ముకున్నాం, అండ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ గివింగ్ రిజల్ట్ టు అస్ అనమాట. మాకేస్తుంది, క్లయింట్స్ కూడా ఇట్ ఈస్ దిస్ థింగ్. మేము అంతకే చెప్పేది, ఎందుకంటే ఫస్ట్లో ఏమనుకున్నాను, నేను అమ్మేవాడిని, కానీ నాకు బాధేసేది, అరే వాడికి ఇంకా రేట్ ఎక్కువ వచ్చేస్తుంది కదా అని బాధేసేది. తర్వాత అనుకున్నాను, వై నాట్, ఆర్డర్ రిచ్ అవుతున్నట్టే మనం కూడా సాటిస్ఫాక్షన్, అదొక సాటిస్ఫాక్షన్ అని, అలాగే ఇంకా అది కమర్షియల్ చేస్తావు. ఇప్పుడు రిచీజా గెట్ రిచ్ విత్ రిచీజా అని కమర్షియల్ చేస్తావు. ఎందుకంటే అది డెఫినెట్లీ ఈజ్ బెనిఫిషియల్ ఓన్లీ త్రూ అస్ అనమాట. సో దట్ ఈస్ ది మెయిన్ మోటో అండ్ కాన్సెప్ట్ అనమాట. ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఏరియా శంషాబాద్ సరౌండింగ్ టు 15 kilometers సరౌండింగ్ చేస్తావు. సో మరీ దూరం కూడా వెళ్ళాం అనమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇక్కడ దే షుడ్ నో దట్ ఇది, అంటే వాళ్ళకి ఏరియాస్ గురించి కూడా చాలామంది తెలియదు. ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇలా ఉంది, ఇలా ప్లాట్స్ అని తెలియదు. డైరెక్ట్గా అక్కడ ఒక లేఅవుట్ చూసుకుంటారు, దూరం వెళ్ళిపోయి లేఅవుట్ చూసుకుంటారు, ఒక ప్లాట్ ఉంది, బాగుంటుంది ఉంది, వాడు చెప్పింటే. అది కాకుండా మేము ఏం చేస్తామంటే లోపల ఉన్నది కూడా మంచిది ఉంది, ఇది అప్రిషియేట్ అవ్వగలదు అన్నదే తీసుకుంటాం. అది ఎలా తెలుస్తుంది అంటే ఓన్లీ బై అవర్ ఎక్స్పీరియన్స్, 20 years ఎక్స్పీరియన్స్లో మేము మా ఎక్స్పీరియన్స్ ద్వారానే దే విల్ డెఫినెట్లీ సీ దట్ దే విల్ బై ఎ గుడ్ ప్లాట్, అండ్ అప్రిసియేషన్ కూడా మేము విల్ సీ టు దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అప్రిసియేషన్ అని చెప్పేసి మేము చెప్తాం అనమాట. పూర్తిగా సెకండ్ సేల్ మార్కెట్ మీద దృష్టి, సెకండ్ సేల్ మార్కెట్ అనుకోండి, ప్యూర్ సెకండ్ సేల్ మార్కెట్. సో మంచి ప్లాట్స్ అనమాట. అది అన్ని రెఫరెన్స్ ద్వారా వస్తుంది మాకు. ఏంటంటే మేము కూడా చూసుకుంటాం, అది 10 times చూసుకుంటాం, అది లీగాలిటీగా కరెక్ట్గా ఉంటుంది, వీల్ టేక్ అండ్ వీల్ రెఫర్ అనమాట. సో దట్ గ్యారంటీ వీఆర్ గివింగ్. ఈ గ్యారంటీ మీకు ముందు కాలంలో ఎవరు ఇచ్చేవారు కాదు, బట్ నౌ వీ హ్యావ్ దట్ బెనిఫిట్, లీగాలిటీ చేసుకుని మా ఎక్స్పీరియన్స్ ద్వారా చూసుకుని ఇస్తున్నాం అనమాట.